రాష్ట్రంలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లుకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో కాంగ్రెస్ బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్లో భారీ ధర్నా తలపెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పలు బీసీ సంఘాల నాయకులు మంగళవారం ఢిల్లీకి తరలి వెళ్లారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సోమవారమే కార్యకర్తలతో కలిసి ప్రత్యేక రైలులో చెర్లపల్లి నుంచి ఢిల్లీకి బయలుదేరారు. మహాధర్నాను ఉదయం 10:30 ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు. సాయంత్రం ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే, వామపక్షాలు, శివసేన, యూబీటీ, ఆర్జేడీ, సమాజ్వాదీ తదితర పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించనున్నట్లు తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణను జాతీయ స్థాయి నమూనాగా మార్చాలన్న ఎజెండాతో తొలి నుంచి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఈ ధర్నాను విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపాలన్న కృత నిశ్చయంతో ఉంది. 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసి పంపిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్లో 12 బీసీ సంఘాలు ఏప్రిల్ 2న జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అదే బిల్లులను ఆమోదం కోసం ఆందోళనకు దిగుతున్నారు. సెప్టెంబర్ 30లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల అమలు అంశం ఈ బిల్లుల ఆమోదంతో ముడిపడి ఉందన్న కేంద్రం వెంటనే వాటికి పచ్చజెండా ఊపి రాష్ట్రంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు బాటలు వేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపట్టడంతో పాటు జనాభాకు తగ్గట్టు వాటా కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దాన్ని ఆచరణలో పెట్టే పనిలో పార్టీ నిమగ్నమైంది. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో రాజకీయ అంశంగా మార్చి అన్ని పార్టీలు దీనిపైనే చర్చించేలా చేయగలిగింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు ఆమోదించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 7న అపాయింట్మెంట్ కోరారు. ఒకవేళ అపాయింట్మెంట్ రాకపోతే రాష్ట్రపతి భవన్ వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిసిందే. కాంగ్రెస్ ధర్నాకు బీసీ సంఘాలు మద్దతిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఆయన మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం తెలపకుంటే తెలంగాణలో కేంద్ర మంత్రుల పర్యటనను అడ్డుకుంటామన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేయడానికి రాష్ట్రపతిని కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశిస్తున్నట్లు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. అపాయింట్మెంట్ కోసం రాష్ట్రపతి కార్యాలయానికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. అటువైపు నుంచి ఎలాంటి సమాచారం లేదు. అపాయింట్మెంట్ ఇవ్వొచ్చని ఆశిస్తున్నాం. ఎన్నికల వాగ్దానాలను అమలు చేయని పార్టీల గుర్తింపును రద్దు చేయాలని కేటీఆర్ చేసిన డిమాండ్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తే మొదట రద్దు చేయాల్సింది భారత రాష్ట్ర సమితి గుర్తింపునే అని మల్లు రవి మండిపడ్డారు.